యెస్ ట్రేడర్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం తీసుకున్న లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో. మనం నిన్న, మొన్న ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. మనం మొన్న వీడియో పెట్టుకున్నప్పటి నుంచి ఇవొచ్చి ఈ వీక్ లెవెల్స్ అని చెప్పుకున్నాము. ఇవొచ్చి మెయిన్ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్స్ అని చెప్పుకున్నాము. అలాగే చూడండి, మనకు ఫ్రైడే తర్వాత మండే నుంచి అంటే 2 జూన్ నుంచి ఏమైందో ఒకసారి చూద్దాము. 2 జూను స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. ఆ రెడ్ క్యాండిల్ లో దాటకుండానే మళ్ళీ థర్డ్ మెల్లగా పైకెళ్ళింది. ఈరోజు ఫిఫ్త్, థర్డ్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 రోజులు కూడా ఇక్కడే తిరిగింది. ఈ క్యాండిల్ కిందికి దాటకుండా క్లోజ్ కాలేదు. ఇక్కడ చూడండి, ఈ కింద క్లోజ్ కాలేదు. ఇగో ఇక్కడ చూడండి, ఈ లైన్ కింద క్లోజ్ కాలేదు అసలు. ఇక్కడ నుంచే పైకెళ్ళింది. మనది ఏదైతే రెసిస్టెంట్ ఉందో ఇది యాక్చువల్‌గా ఇక్కడ రెసిస్టెంట్ బ్రేక్ అయింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ తోటి బ్రేక్ అయింది. కానీ ఈ లెవెల్ దాటి మళ్ళీ కిందికి వెళ్ళలేదు. ఒకవేళ ఇక్కడి నుంచి కిందికెళ్ళుంటే మళ్ళీ ఇది దాటి ఇంకా కిందికెళ్ళేది. ఇది ఫస్ట్ సపోర్ట్ అయ్యేది. ఇంకా కిందికెళ్ళేది. కానీ ఎళ్ళలేదు. కనుక అక్కడనే టర్న్ అయింది. మనం ఫస్ట్ రెసిస్టెంటు స్ట్రాంగ్ బ్రేక్ చేసింది. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది 15 మినిట్స్‌లో. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్‌ని కూడా క్లియర్‌గా టచ్ చేసింది. ఒకసారి చెక్ చేయండి. రేపు ఏమవుతుంది ఒకవేళ అంటే చూడండి, ఇక్కడ ఫ్రైడే రేంజ్ ఉంది గదా! ఈ ఫ్రైడే టోటల్‌గా ఈ ఫ్రైడే హై, లో అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఇది ఉంది గదా! ఈ రెడ్ క్యాండిల్ హై గనుక బ్రేక్ అంటే ఒకవేళ ఈ 24,878 బ్రేక్ అయితే గనుక 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చిన్న గ్యాప్ గూడా ఉంది. ఒకవేళ ఈ గ్యాప్ గనుక ఫిల్ చేస్తే కనుక మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇది గూడా బ్రేక్ అయిందంటే ఇంకా కొద్దిగా 25,200 228 వరకు 320 228 వరకు మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇది బ్రేక్ అయితే. కానీ ఇంకా ఇంతకు పైకంటే వెళ్ళకపోవచ్చు. ఒకవేళ ఈరోజు న్యూసు ఆర్‌బీఐ మీట్ ఉంది గదా! దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గితే మాత్రం డైరెక్ట్‌గా 25,300 వరకి 25-228 వరకు మాత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మంచి బుల్లిష్ క్యాండిల్ పడింది. ఇది బుల్లిష్ క్యాండిలే. ఓకే. ఫ్రైడే రేంజ్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తదో ఆ తర్వాత మళ్ళీ మొమెంటమ్ ఉంటుంది ఖచ్చితంగా. లేదు రేపు మళ్ళీ ఈ 28 24,878 కిందనే ఒకవేళ ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ రిజెక్షన్ రావాలి ఖచ్చితంగా. రిజెక్షన్ వస్తే మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడి నుంచే కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఈ లైన్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అదొకటి. అలాగే మన ఛానల్ పరంగా గూడా చూడండి. 15 మినిట్స్‌లో ఒకసారి ఈ ఛానల్ చూసి చెప్పుకున్నాం గదా! మొన్న. ఫస్ట్ హై, ఒక లో క్రియేషన్, తర్వాత హై, తర్వాత టచ్ చేసి మనం వదిలేసి మళ్ళీ ఇక్కడ లోకి టచ్ చేస్తే మనకొక ఛానల్ క్రియేట్ అవుతుంది. ఆ ఛానల్ పైన ఈరోజు మంచి బ్రేక్ ఇచ్చింది చూడండి. 15 మినిట్స్ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆహ్, ఇక్కడ బ్రేక్ ఇచ్చి పైకెళ్ళిపోయింది. మన రెసిస్టెంట్‌ని టచ్ చేసింది. మళ్ళీ కిందికొచ్చింది. ఈరోజు ఎక్స్‌పైరీ గనుక. అలాగే మన 1 అవర్ రేంజ్ చూడండి ఒకసారి. 10:15 1 అవర్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది ఈరోజు మొత్తం. చూడండి, సింగిల్ క్యాండిల్ 1 అవర్‌లో సింగిల్ క్యాండిల్ 160 పాయింట్స్ పైకి లేచింది. అలాగే నిన్న మొన్న చూడండి 10-15 క్యాండిల్ దాటిపోలేదు. అక్కడే సస్టైన్ అయింది. మళ్ళీ మొన్న చూడండి జూన్ 3 10-15 క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఈ ఈ లో వరకి టచ్ చేసి మళ్ళీ పైకెళ్ళింది అక్కడే. మళ్ళీ ఇంకొక రోజు చూద్దాం, ముందు రోజు 10:15 ఇక్కడ 10:15 బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఈ రెసిస్టెంట్ వరకి ఎళ్ళింది. ఈ రెసిస్టెంట్ వరకు గూడా ఎళ్ళింది. నెక్స్ట్ డే టచ్ చేసుకొని వచ్చింది చూడండి ఇక్కడి వరకు. అది అన్నమాట. ఒకసారి గమనించండి మన 10:15 క్యాండిల్ అండ్ ఛానల్ అండ్ మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటున్నాం అవి ఏ రకంగా వర్కౌట్ అయితున్నాయో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇంకొకటి ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ 14 రేపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ 15 మినిట్స్‌లో ఈ రెడ్ క్యాండిల్ పైన ఇది బ్రేక్ ఇచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా! 14 అంటే 2:00 క్యాండిల్ మీద 2:30 క్యాండిల్ 15 మినిట్స్‌లో 2:30 క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా పైకెళ్ళాలి. ఎక్కడి వరకెళ్ళాలి? ఇక్కడి వరకెళ్ళాలి ఖచ్చితంగా. కానీ రేపు గ్యాప్ అప్ అవుతుందా మరి? ఒకవేళ చూద్దాం. గ్యాప్ అప్ అవుతే మాత్రం దీనిపైన గ్యాప్ అప్ కావాలి. మళ్ళీ ఇది టచ్ చేసుకొని రిజెక్షన్ రావాలి. లేదు అంటే ఇక్కడే రిజెక్షన్ తీసుకొని కిందికి రావాలి. అది ఈ 2 రకాలుగా జరిగే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. లైక్ చేస్తే కూడా అవతల వాళ్ళకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.